అజంతాలలో అజంతాలలో ఏమి తేట్లను గమనించాలి? చూడాలి. అరే అజంతాలలో ఏమి గమనించాలి అంటే సెట్ ఉంటది, ఒకటే దీర్ఘము అట్లా ఉండదు. అజంతాలు అని నేను చెప్తున్నా కదమ్మా, దీర్ఘం చూస్తారా? అజంతాలలో ఏం చూడాలి? సేట్. సెట్ చూడాలి. హలంతాలకి ఏం చూడాలి? అనిట్. అనిట్. ఓకే. అజంతాలలో ఎన్ని సేట్లు ఉన్నాయి? 12 సెట్లు ఉన్నాయి. హలంతాలలో 102 ఏంటివి అవి? 102 అనిట్. అనిట్లు. సో ఇప్పుడు ఈరోజు ఏం చెప్పుకున్నాం మనము? ఆకారాంతాల్లో ఎన్ని సెట్లు ఉన్నాయి? ఆకారాంతంలో సెట్లు లేవు. లేవు. ఏజంతాల్లో ఎన్ని సెట్లు ఉన్నాయి? సెట్లు లేవు. సెట్లు లేవు. ఉత్తమం. ఇకారాంతంలో? ఇకారాంతంలో 2 ఉన్నాయి. ఏంటవి? శ్రీ, శ్రీ. ఉత్తమం. ఇక్కడ అనునాసికం పెట్టకుండా శ్రీ. ఓకే, శ్రీ. శ్రీ శ్రీ. ఈ అని ఇట్లా మనం అనునాసికం పెట్టినామంటే ఇత్తు సంజ చేస్తాం, అది చేయొద్దు. అదేంటి, మనం ఆ ధాతువు అని చెప్తున్నాం. ఇత్తు సంజ చేసిన తర్వాత ఉంటే చేస్తాము, లేకపోతే అలాగే ఉంచుతాం అన్నమాట. అర్థమైందమ్మా? టువోష్వి అనేది ఒక ధాతువు అది. ఓకే, నేను మీకు ఇప్పుడు ఇస్తాను చూడండి. సో చూడండి, అది అందులో ఏమేమి ఇత్తు సంజాలు ఉన్నాయి గమనించండి. ఆదిరి టుడువహ ద్వారా టూకి ఇత్తు సంజ. టూకి ఇత్తు సంజ. అనేది అనునాసిక అచ్చు. దానికి ఇత్తని పేరు వచ్చింది. ఉపదేశ జననాసిక ఇత్ సూత్రంతో ఇత్తు సంజ అంతే. ఓకి సంజ్ఞ వస్తుంది. ఉత్తమం. ఇంకా టూ అనే దానికి ఆదిరి టుడవహ సూత్రం చేత టూకి ఇత్తు సంజ. సో దాన్ని ఏమంటాము? ట్విత్. తర్వాత ఓకి ఓదిత్. మిగిలింది ఏంటి? శ్రీ. శ్రీ. ఇప్పుడు మన ధాతువు వచ్చిందా? శ్రీ అనేది ఇందాక చెప్పుకున్నాం మనం. వచ్చింది. సారీ. ఓకే, తర్వాత శ్రీ. ఆ తర్వాత శ్రీ. నేను తప్పు చెప్తున్నా, శ్రీ. ఓకే. తర్వాత ఈకారాంతంలో ఏం చూసుకున్నాము? ఎన్ని ధాతువులు ఉన్నాయి? సేట్. డింగ్, షింగ్ డింగ్. డింగ్ షింగ్ షింగ్ డింగ్. ఓకే, ఏంటది? షింగ్ డింగ్. షింగ్ ఈకారాంతం. డింగ్. డింగ్ లో ఇత్తు సంజలు ఏమున్నాయి? షింగ్ లో ఏమి ఇత్తు సంజలు ఉన్నాయి? గకారం ఇత్తు సంజ్ఞ హలంత్యంతో. ఉత్తమం. హలంత్యం ద్వారా ఇత్తు సంజ. దాన్ని ఏమంటాము? గిత్. తర్వాత డింగ్ లో కూడా గిత్. గిత్. సో మిగిలిన ఏంటివి? షీడి. అర్థమైందా? సో ఇలా చెప్తే మనకి కన్ఫ్యూజ్ అవుతుందని మనకి ఇత్తు సంజతో తీసుకున్నాము. అప్పుడు ఏం తెలిసింది ఇత్తు సంజ ద్వారా? ఆత్మనేపది. ఓకే. యకారం ఇత్ అయితే ఏం చెప్పుకున్నాము? ఆత్మనేపది. యకారం ఇత్ అయితే ఉభయపది. క్లియర్? సరే, ఇప్పుడు షహ ప్రత్యయస్యలో చూస్తున్నాం మనము. ఈ షహ ప్రత్యయస్య ఏం చెప్తుంది? ఒకసారి చెప్పరా? అకారము ఇత్ అయితేనా? ఉకారం అకారం ఇత్ అయితే ఆదిత్. ఆదిత్. అకారం ఇత్ అయితే ఆదిత్. ఇకారం ఇత్ అయితే ఇదిత్. ఉకారం ఇత్ అయితే ఆత్మనేపది. ఎప్పుడు అయ్యేది? ఆత్మనేపదం. గకారం. గకారం ఇత్ అయితే ఏమంటాం? ధాతువు గకారం ఇత్ అయితే గిత్. ఆత్మనేపది. గానా కాదు. నేను అలా చెప్పాను, ప్రొనౌన్సియేషనే చేయాలి. అదే కనిపిస్తుంది మీకు ఇక్కడ, ఏదే లెటర్ మీకు కనిపిస్తుంది. ఇంకా నేను చెప్పాల్సిన పని లేదు. ఉచ్చారణ మీకు కనిపించదు కాబట్టి నేను చెప్పాలి. అవునా? అక్కడ ఆల్రెడీ రాస్తున్నాం మనం కదండి. అవును. సరే, ఇప్పుడు ష ప్రత్యయస్య. షహ ప్రత్యయస్య ఏం చెప్తుంది అక్కడ? షహ అంటున్నాము, షకారం గురించి చెప్తున్నాము. సో అది ఎలా ఉంది ఇప్పుడు మరి? షహ అన్నాము, ఏమైంది? అది ఏ విభక్తిలో ఉంది? పంచమి షష్ఠి. తర్వాత ఇప్పుడు ప్రత్యయస్య అదేంటి? ఏ విభక్తి? షష్ఠి. షష్ఠి విభక్తి అన్నప్పుడు ఏమైంది? ఇప్పుడు ఇది షష్ఠిలో ఉంది. సో ఇప్పుడు దీని గురించే చెప్తున్నాం, ప్రత్యయములే, అది ప్రత్యయం గురించే చెప్తున్నాం మనం. సో కాబట్టి ఇది ఏమైంది? అది
దానికి దీనికి పంచమి లింక్ ఉంటే ఏమవుతుంది? దాన్ని ఏమంటాం? ఎలాంటివి అంటాం? ప్రథమ లింక్తో చెప్పండి. ఏం లింక్ ఉంది రెండిటికి? తెల్ల బాలుడు. విశేషణమా? ఆ, విశేషణ విశేషణ విశేష్యాలు. అర్థమైనా? ఆ ప్రత్యయం ఎలాంటిది అయి ఉండాలి? ఇప్పుడు ఏ విభక్తి తీసుకుంటాం? ఈ రెండింటిలో 5, 6 ఉన్నది. సో విశేషణం అంటే ఏం చెప్పుకుంటాం? ఏ విభక్తి? పంచమి ఆ? సప్తమి. ఏంటి సప్తమి? ఏంటి పంచమి? రెండు షష్ఠి అది. షష్ఠి, రెండు షష్ఠి. విశేషణ ఎందులో విశేష ఉంటుందో సంబంధాలు ఎలా ఉంటాయి? సేమ్ ఉంటాయి. ఏం సేమ్ test? విభక్తి విభక్తి, వచనము, వచనము, ఇంకేంటి? లింగం. 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 అర్థమైందా? అర్థమైంది మేడం. సో ఇప్పుడు ఈ షహాని ఏం చేస్తాము? షష్ఠిలో తీసుకుంటాం. అంటే ఏంటి? ఈ రెండు విశేషణ విశేష్యాలు. అంటే ఆ ప్రత్యయం అనేది దేంతో మొదలవ్వాలట? ప్రత్యయం షహ. షష్ఠి. షాతో షాతో. మొదలవ్వాలి. షాతో. మరి మొదలు అని ఎలా తెలిసింది మనకు? పైన ఏం చెప్పుకున్నాము? ఆది రీటుడవహ. ఏం క్యారీ అయింది ఇక్కడ? ఆది. ఆది. ఇంకా పైనుంచి ఉపదేశే. ఉపదేశే జననాసిక. ఉపదేశే జననాసిక. వినండి ఒక్కటే. ఉపదేశే జననాసిక ఇక్కడ ఎక్కడుందమ్మా? లేదు లేదు. ఉపదేశే. ఉపదేశం. ఉపదేశే. తర్వాత షా గురించి మాట్లాడుతున్నారు. ఇంకా అనునాసిక అచ్చు గురించి మాట్లాడట్లేదు అక్కడ. షా Okay. గురించి మాట్లాడుతున్నారు కదండి. సో Okay. అదేంటి మరి? ఆ ప్రత్యయానికి ఏమని? ఏంటి? ఇంకేం క్యారీ అయింది? అనువృత్తి చూడాలి. అరే చెప్పండి, మీకు తెలుసు కదా ఆల్రెడీ. ఉపదేశంలో ఉన్న ప్రత్యయానికి షకారము ఆదిలో ఉంటే ఏమి క్యారీ అయింది? ఉంటే ఏంటి? సకారంగా మారుతుంది. అరే ఇత్తని పేరు. ఇది ఏమి? ఏం ఎత్తు, గురించి? ఎత్తు, ప్రకరణం ఎత్తు అని ఏంటమ్మా? వస్తుంది. ఇత్తు ప్రకరణము. ఏమేం ఓహో, క్యారీ అయినాయి? ప్రత్యయంలో. ఆది, ఉపదేశే, ఇత్. ఏమేం క్యారీ అయింది? ఆది ఉపదేశ ఎత్తు. ఉపదేశే ఇత్. ఎక్కడి నుంచి క్యారీ అయినాయి ఇవన్నీ కూడా? 1, 3, 2 నుంచి. 2 ఎక్కడి నుంచి? 1, 3, 2 నుంచి క్యారీ అయింది. అదేం సూత్రము? శైలజ గారు చెప్పండి. ఇందాక చెప్పారు. ఏదండి? ఉపదేశే జననాసిక. కాదు కాదు. అంతే చెప్పండి. ఉపదేశే జననాసిక ఇత్. ఇత్ సంజలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయినాయి? అదే సూత్రం. ఉపదేశే జననాసిక ఇత్ నుండి స్టార్ట్ అయినాయి. సో అంటే మనం ఏమేమి తీసుకున్నాం ఇప్పుడు? ఈ షహ ప్రత్యయస్యకి ఉపదేశే, ఆది, ఇత్. అర్థమైందా? అంటే ఇప్పుడు అన్ని కంప్లీట్ గా దాన్ని కలపండి. ఆదిలో అంటే ఏంటి? ఉన్న ఇవన్నీ కూడా షకారానికి ఏంటివి? ఉపదేశే అనేది ఏంటిది? ఏ విభక్తిలో ఉంది అది? సప్తమి. సప్తమిలో ఉంది. ఉపదేశములో చెప్పినటువంటిది. ఓకే. తర్వాత ఏమన్నాము? ఆది. కాదండి, సూత్రాల్లో చదివేటప్పుడు వేరేగా చూడాలా? ఇప్పుడు ఉపదేశే వేరేగా వినండి. చూడాలంటారు. అది ఎట్లా? ఇది అదే ఎట్లా చెప్తాను, డిస్టింగ్విష్? వినండి. ఇక్కడ ఏముందమ్మా? ష ప్రత్యయస్య అన్నారు. అసలు ఏం చేయాలో ఏమన్నా ఉందా అందులో? ఏమర్థమైంది మనకు? విశేషణ విశేషాలు దొరికినాయి అంతే. ఈ ష ప్రత్యయం అంటున్నాం. అంటే ఏంటి? ఆదిగా అని కూడా లేదు అక్కడ. ఏం లేదు. ఉందా? ఏం లేదు. ష ప్రత్యయము అని చెప్తున్నాం అక్కడ. ష ప్రత్యయానికి అంటున్నాం. అర్థమైందా? అవును. ష ప్రత్యయానికి ఏంటి? ఎక్కడున్న ష ప్రత్యయం? ఏమీ తెలియట్లేదు. ఆది అంటే ఆదిలో. ఉపదేశంలో చెప్పినటువంటిది, ఆదిగా ఉన్నటువంటిది. దానికి ఏంటి? ఇంకోటి ఏం చెప్పుకున్నాము? ఇత్. ఇత్ అని పేరు. అర్థమైందమ్మా? ఏమి నీకు తెలియనప్పుడు ఏం చేస్తావు? పైన ఏం చెప్పిర్రో చూస్తావు. పైకి వెళ్ళి చూస్తాం పైన ఎవరున్నారు. అర్థమైందా? పైన అంటే ఇక్కడ దానికన్నా పూర్వం. పై సూత్రాలే కదా ఇప్పుడు మనకి. బుక్కును చూస్తుంటే పైన కిందనే చూస్తుంటాం, అవునా? విషయాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. ఇదేంది? ఉన్నారు, మనుషులు నిలబడ్డారు. నిలబడితే ఇప్పుడు ఏమంటాం? పైన కింద అంటామా? లెఫ్ట్ రైట్ అంటామా? పక్కన లెఫ్ట్ రైట్. అర్థమైందా? దీనికి పైన కింద ఏది అంటే లెఫ్ట్ రైట్. ఓకే. పుస్తకంలో పేపర్ చదువుతుంటే పైన కింద అంటే ఏంటి? లెఫ్ట్ రైట్ అన్నమాట. దానికి లెఫ్ట్ రైట్లు. అర్థమవుతుందా? ఏ భాషకు ఏది తీసుకోవాలి టర్మ్ అనేది చూసుకోవాలి. ఓకే. సో ఇప్పుడు మనకి షహ ప్రత్యయస్య. ఇప్పుడు మనం ఇది రాసాము ఇక్కడ. ఇప్పుడు ఎక్కడ చూస్తాము?
లెఫ్ట్ రైట్ చూస్తామా లేకపోతే టాప్ అండ్ బాటమ్ చూస్తామా? ఇక్కడ టాప్ అండ్ రాస్తే బాటమ్. ఆ, ఇక్కడ రాస్తే రాసినాక లెఫ్ట్ రైట్. లెఫ్ట్ రైట్ చూస్తారు. అర్థమైందా? సో ఇక్కడ Hmm. ఇప్పుడు దీని గురించి మాట్లాడుతున్నాను నేను. సో అప్పుడు లెఫ్ట్ రైట్ చూసుకుంటాం. అర్థమైందా? బుక్లో పేపర్ని చూస్తుంటే పైన కింద చూస్తాం. క్లియరా? క్లియర్. సో ఇప్పుడు ఆది అనేది తీసుకొచ్చాము. ఆదిలో ఓకే ఉపదేశంలో చెప్పినటువంటి ప్రత్యయం ఏదైతే ఉందో అలాంటి ప్రత్యయం ఎలా ఉండాలి? షతో మొదలవ్వాలి. ఉపదేశములో చెప్పిన షకారాది ప్రత్యయాలకి ఓకే. సో షకారాది ప్రత్యయం ఏదైతే ఉంటుందో అందులో ఉన్న షకారానికి ఏమని పేరు? ఆది షకారానికి ఇత్తని పేరు. ఉపదేశములో చెప్పిన ఆది షకారానికి ఇత్తని పేరు. అర్థమైందా? సో ఇప్పుడు మనకి ఉదాహరణగా నేను ఇస్తాను ఇప్పుడు. షాకన్ ఇక్కడ కింద ఉన్నాయి మనకి. షాకన్. సో ఈ సూత్రాన్ని ఉపయోగించి చెప్పండి. ఇక ఈ షకారం ఎక్కడ ఉండాలి? ఆదిగా ఉండాలి. ఆదిగా ఉండాలి. చూడండి ఇక్కడ ఆదిగా షకారం ఉంది ఎక్కడ కాబట్టి ఇది ఇత్తు సంజ్ఞ. ఆదిగా దేంట్లో ఉండాలి? ఇక్కడ మళ్ళీ మంచిగా ధాతువులు, ఇచ్చారు. ఉపదేశాల్లో ఉన్న ధాతువులలో ధాతువు ఉండాలి. అని విన్నారా? ఇక్కడ సూత్రం ఏంటమ్మా? ప్రత్యయస్య ప్రత్యయంలో షః ప్రత్యయ ష ప్రత్యయ ష ప్రత్యయంలో ఉండాలి. ఆది అనేది ఎక్కడి నుంచి క్యారీ అయింది? ఆదిరీటుడవహ. ఉత్తమం. ఎక్కడి నుంచి క్యారీ అయింది ఆది? ఆదిరీటుడవాహ అనే సూత్రం మ్మ్. నుండి క్యారీ. క్యారీ అయింది. కానీ మరి క్యారీ అయ్యి ఆదిరీటుడవహ దేనికోసం వచ్చింది? ధాతువులో. సో మరి ఇక్కడ ఏమంటున్నారు? అందుకే మీరు అది తీసుకుంటారేమో, అది వద్దండి ప్రత్యయానికి ఇప్పుడు నేను చెప్పబోయేది అంటున్నారు ఇక్కడ. అర్థమైందా? ఓకే. ఆదిరీటుడవహ దేనికోసం వచ్చింది? ధాతువులో వచ్చింది. అందుకని ఇక్కడ separate గా చెప్పడం జరిగింది మళ్ళీ. అర్థమైందా? అది కూడా ప్రత్యయానికే అయితే అదే క్యారీ అయ్యేది. ఇంకే ప్రత్యయస్య రాయాల్సిన పని లేకుంటుండే. అవునా? అర్థమైందా? షహచ అనేవాళ్ళు. అవునా? ఆ. సో ఇక్కడ ప్రత్యయం అని separate గా చెప్తున్నారు అంటే ఆదిరీటుడవహ ఏమైంది? ధాతువులకే వచ్చింది. అర్థమైందా? ఇప్పుడు అర్థాపత్తి అన్నమాట. ఇక్కడ ఒకదానిని చూసి ఇంకొకటి అర్థమైంది. ఏమని? అది ప్రత్యయం కాదు, అక్కడ ధాతువులకే అని. క్లియరా? క్లియర్. ఓకే. సో ఇప్పుడు శాకన్ చూడండి. శాకన్లో ఏముంది మనకి? షహ ప్రత్యయస్య ద్వారా చెప్పండి. ఇంక ఎలా చెప్తారు? శాకన్ అనే ప్రత్యయంలో మ్మ్. షకారంతో మొదలయ్యింది కాబట్టి ఈ షకారానికి మొదలుగా ఉన్న షకారానికి ఇత్తు ఇత్ అనే సంజ్ఞకం వచ్చింది. సంజ్ఞ వచ్చింది. సో దాన్ని ఎలా చెప్పాలి మరి? షిత్. ఏమనాలి? షిత్. 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 ఓకే. షిత్. ఉమ్. తర్వాత ఇంకా మీకు తెలిసిన వేరే సూత్రాలు 4 చెప్పుకున్నాం మనం. హలంత్యం ద్వారా మ్మ్. నకారానికి మ్మ్. ఇత్తు సంజ్ఞ. హలంత్యం ద్వారా నకారానికి ఇత్ సంజ్ఞ. సో దాన్ని అమ్మ ఏమంటాము? చివరిగా ఉన్నటువంటి ఆ, దానికి హలంతం ద్వారా ఇత్ సంజ్ఞ వస్తుంది. చివరి హల్లుకి చివరిగా ఉన్నది ఏంటది? హల్లు. హల్లు సో దాన్ని ఏమంటాము? నిత్. ఏమంటాం? నిత్ నిత్. నిత్ అయితే వినండి, మరి నవిభక్తౌ తుస్మా ఏమైంది? నకారం ఉందా? నవిభక్తౌ తుస్మాలో నకారం ఉంటుందా? లేదు లేదు. ఉంది మేడం. లేదు. మ్మ్. అంటే 7 అక్షరాలు మాత్రమే. మ్మ్. సో మరి ఉందా? సకారము సా మా ఉంది. ఉంది. సో ఆ సూత్రం ద్వారా దీనికి అదేంటి నవిభక్తౌ తుస్మా ద్వారా మనకి హలంత్యం ద్వారా ఇత్ సంజ్ఞ కాదా? అవుతుందా? అది కాదు. విభక్తి కాదు. ప్రత్యయాల్లో మాత్రం సూపర్. సంజ్ఞ. అది వినండి, అందరూ వినండి. పుష్ప గారు చెప్తున్నారు, వినండి. అది చెప్పండి. విభక్తి ప్రత్యయాల్లో మాత్రమే ఇత్తు సంజ్ఞగా ప్రవర్తిస్తుంది. మిగిలిన దగ్గర హలంత్యం అనే సూత్రం ప్రయోగింపబడుతుంది. అదే. సో అదనమాట. ఇక్కడ విభక్తి ప్రత్యయం కాదు. శాకన్ అనేది ఏంటి? అది. విభక్తి ప్రత్యయము కాదు. తింగు ప్రత్యయం కాదు. కాదు. సుప్పు ప్రత్యయం కాదు. అవునా? అర్థమవుతుందా? తింగు ప్రత్యయాలు తర్వాత సుప్పు ప్రత్యయాలకి ఏం చెప్పుకున్నాము? విభక్తి ప్రత్యయాలని. మరి ఇప్పుడు శాకన్ అనేది మీకు అందులో కనిపించిందా? 21 ప్రత్యయాలలో 18 ప్రత్యయాలలో ఇది ఉందా? లేదు. కాబట్టి దీన్ని ఏమంటాము? విభక్తి ప్రత్యయం కాదు. కాబట్టి ఎవరు కాదు. ఆపరు. ఇత్తు సంజ్ఞ చేసుకోవడానికి ఎవరన్నా ఆపుతారా? ఆపరు. ఆపరు. ఆపే సూత్రం ఎవరు?
నవిభక్తో అంతే. తిష్టంతి. సో దాన్ని ఏమంటాం? ఆపడాన్ని ఏమంటాం? నిషేధం. నిషేధం. నిషేధ నిషేధ సూత్రం సూత్రం. అని. ఓకే, నిషేధ సూత్రం ఇక్కడ ఎవరు లేరు కాబట్టి షిత్ నిత్. క్లియర్? Yeah. తర్వాత శ్వున్. శ్వన్ ఇక్కడ శ్వన్ ఉమ్, షకార ష ప్రత్యయస్య సూత్రం ద్వారా షకారం షకారం ఇత్ అవుతుంది. అన్నం ఉందా? అట్లా చెప్పొద్దమ్మా. ఆదిలో అప్పుడు ఉన్న ప్రత్యయంలో ఆదిగా అప్పుడు. ఉన్న షకారానికి అప్పుడు. ఎత్ సంజ. షహ ప్రత్యయస్య ఏం చెప్పింది? మళ్ళీ పైన మనం ఆదిలో క్యారీ చేస్తున్నా. అవును అవును ప్రత్యయంలో ఆదిలో ఆదిగా ఉన్న షకారానికి అది చెప్పు. ఆదిలో ఉన్న షకారానికి ఆగండి ష ప్రత్యయములో అమ్మ ప్రత్యయస్య వినండి. ప్రత్యయములో ఆదిగా ఉన్న షకారానికి చెప్పండి. ప్రత్యయంలో ప్రత్యయంలో ఆదిగా ఉన్న షకారానికి షహ ప్రత్యయస్య అనే సూత్రం సూత్రం ద్వారా చేత ఇత్ సంజ. షకారానికి సంజ్ఞ వస్తుంది. కాబట్టి దాన్ని ఏమంటాము? షిత్. 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 తర్వాత ఇంకేమైనా ఉన్నాయా ఇత్ సంజలు? నకారం హలంత్యం సూత్రేణ నకారానికి ద్వారా. చెప్పండి. ఫస్ట్ ఆ నకారం ఎక్కడ ఉందో చెప్పండి. నకారాన్ని నకారము ఏమంటారు? నకారము ఒక అంతంలో నిమిషం ఉంది. ఉండండి. సో నకారాన్ని ఏమంటారు? హల్. హల్ అంటారు. హల్ ఈ అంతంలో హల్ ఉంది కాబట్టి నకారం అనే హల్ అంతములో ఉంది కాబట్టి హలంత్యం అనే సూత్రం చేత నకారానికి ఇత్ సంజ. కాబట్టి దాన్ని ఏమంటాము? నిత్. నిత్. ఇది చెప్పాలి మీరు. ఫస్ట్ లెటర్, ఆ లెటర్ని ఏమంటాం? హల్ లెటర్ అది. సో అది ఎక్కడుంది? అంతంలో ఉంది. అంటే ఇప్పుడు ఏమనాలి? అన్ని కలుపుకొని చెప్పండి. నకారం అనే హల్ ఆ, నకారం అనే హల్లు అంతంలో ఉంది కాబట్టి ఉమ్, హలంత్యం అనే సూత్రం ద్వారా ఉమ్. నకారానికి ఇత్ సంజ్ఞ వస్తుంది. నిత్ అవుతుంది. ఉత్తమం, సూపర్. అదండి. ఓకేనా? Yeah. ఓకే, నెక్స్ట్ శ్వీయ. ఎవరు చెప్తున్నారు? చెప్పండి అమ్మా తొందరగా. శ్రీ అనే అనే ధాతు మేడం, ఇది ధాతు కదా? ప్రత్యయం శ్వీ అనే ప్రత్యయంలో ఆదిగా గల షకారానికి ఇత్ సంజ్ఞ, అప్పుడు షిత్ అవుతుంది. అలాగే అంత్యముగా దేని ప్రకారం సూత్రం చెప్పలేదు. షహ ప్రత్యయస్య ద్వారా దానికి ఇత్ సంజ్ఞ అని వస్తుంది. అంతే. అలాగే ప్రత్యయం అంత్యంలో ఉన్న హలంత యకారానికి హలంత్యం అనే సూత్రం ద్వారా ఇత్ సంజ్ఞ. ఉత్తమం, అంతే. ఓకే, తర్వాత దాని గురించి ఏం చేయాలి ఏంటి అనేది మళ్ళీ చెప్పుకుంటాం. ఇక్కడ మనకు సూత్రాలు వస్తూ ఉంటాయి, వాటి ద్వారా మనం చెప్పుకుంటాం. ఓకేనా? అది ప్రత్యయం అని తెలుస్తుండేది థింగ్. ఒక్క నిమిషం ఆగండి అమ్మా, ఇది అది ఎట్లా చెప్పండి. తెలుస్తుంది? ప్రత్యయమా విభక్తి అని ఎట్లా ప్రత్యయమా లేదా ధాతువు అని ఎట్లా తెలుస్తుంది? అది స్వింగ్ లో థింగ్ కాదు కాబట్టి నేను చెప్పాను కదమ్మా, ప్రత్యయం అన్నాను కదా, ధాతువు కాదు అది. ఓకే, మీరు నేను ప్రత్యయం చెప్పాను కాబట్టి చెప్పారు. మీరు చదువుకుంటే తెలుస్తుంది, నేను చెప్తే తెలుస్తుంది, అంతే. ఓకే. ఏదో సరస్వతి ఆర్ కవిత. అంతే. ఇప్పుడు మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం కాబట్టి ఆ ప్రత్యయ గురించి. సో ఇప్పుడు మనకి ఇంకోటి ఇస్తాను మీకు నేను. ఈ షా ప్రత్యయ సూత్ర సంఖ్య ఎంత? షహ ప్రత్యయ మీరే చెప్పండి. ఎక్కడి నుంచి స్టార్ట్ అయిన ఇత్తు సంజలు? 1, 3, 2 నుంచి. ఇప్పుడు ఎన్నో సూత్రం? 5వ సూత్రం. 5 కలుపుకోండి. 1, 3, 1, 3, 6 చెప్పాలా? 1, 3, 7. 5 కలపండి అన్నాను నేను. 1, 3, 2 నుంచి స్టార్ట్ అయినాయి. 5 కలపండి. ఏమైంది ఇప్పుడు? 5 కలిపితే 7 అవుతుంది. అంతే. 1, 3, 7 సూత్ర సంఖ్య. ఓకే, ష్ఠా ఉంది. ఈ ష్ఠా అంటే మీరు ఏం చెప్తారో ఏం చేస్తారో చూడండి. ఇక ఇందాక మీకు ఏమో డౌట్లు వచ్చాయి కదా, ఆ డౌట్ క్లియర్ అవుతుంది ఇప్పుడు. చూడండి, ఇది ష్ఠా ఉంది. ఆకారాంత. ఇప్పుడు ఏంటో మీకు అదేంటో మీకు చూస్తుంటే ఏమన్నా అర్థమైందా, లేకపోతే అది నేను చెప్పాలా ఏంటనేది? అదొక ధాతు. ధాతువు. ధాతు. గతి నివృత్తం. సూపర్. యా. ఏమండి అది? ఏంటది? గతి నివృత్తౌ.
అదేంటి గతి నివృత్తం అని ఏంటిది? అది వారు చెప్పినటువంటిది అదేంటది? అర్థము. అర్థ సందర్భం, అర్థం కాదు. ఆ, ధాతు ఆ అర్థం అర్థములో అన్నమాట. ఆ అర్థములో అంటే ఆ అర్థం ఇచ్చేటువంటిది ఏదైనా సరే. అన్నమాట. అందుకే లో ఓకే. అంటాం. అక్కడ సప్తమిలో ఉంటది అర్థ సందర్భము అన్నమాట. అది కదా, అర్థ సందర్భము ఓకే. అంటున్నాం అంటే ఎప్పుడు అనేది. క్వశ్చన్ ఏమొస్తుంది? ఓకే. ఎప్పుడు, అర్థ సందర్భములో. ఓకే, ఆ వస్తుంది. అర్థ సందర్భంలో. అయితే సరే, ఇప్పుడు మనకి మరి అది ఎందులో ఉంటది? ఏ విభక్తిలో ఉంటది అర్థ సందర్భం ఎప్పుడు కూడా? అర్థ సందర్భము సప్తమిలో. సప్తమిలో. ఇందులో ఉంటుంది. ఇప్పుడు గతి నివృత్తవు అన్నాం మనం, అవునా? అది ఏమి అది విభక్తి సప్తమి అని మీకు అర్థమైపోయింది. అది ఏమి శబ్దం అయి ఉంటది? గతి నివృత్తి. అర్థమైందా? సప్తమి అని మనకు ఆల్రెడీ తెలిసిపోయింది. హరి అంటే హరి. అంటే గతి నివృత్తి. ఇప్పుడు చెప్పండి, దానికి రూపాలు చెప్పండి ఇక. గతిని ఆపడం. నా ఒక 3 చెప్పండి. అంటే ఏకవచన, ద్వివచన, బహువచనం చెప్పండి. ప్రథమా విభక్తిలో గతి గతి నివృత్తి. గతి నివృత్తి. గతి గతి నివృత్తో గతి వృత్తః. వృత్తయః. అంటే వృత్తయః. హరి 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 హరి. హరయః. గతి నివృత్తి నివృత్తయ. మతి మతి మతయః. చెప్పండి. గతి నివృత్తి, గతి వతి నివృత్తి, వతయః. గతి నివృత్తౌ, గతి నివృత్తి, గతి నివృత్తి, గతి నివృత్తయః. గతి నివృత్తయః. ఇప్పుడు ఇక్కడ ఏమైంది? ఈ ఉంది. ఈ ఉంటే ఏం చెప్పుకున్నాము? ఈకి ఏం చెప్పుకున్నాము? ఔ యకారం. సప్త. యకారం. ఈకి యకారం, ఊకి వకారం. వకారం. ఇవి గుర్తుపెట్టుకోండి. ఓకే, యకారం ఉంటే రివర్స్. చెప్పండి. ఇకారం. అవునండి. ఇకారం ఉంటే ఇకారం. వకారం ఇకారం. అంటే ఈ ఉకారం. ఉంటే యా, యా ఉంటే ఈ. చెప్పండి అట్లా. యా ఉంటే ఈ. నెక్స్ట్ ఇంకోటి. ఊ ఉంటే వా. ఊ వా ఉంటే ఉంటే వా, ఊ. వా ఉంటే ఊ. ఓకే, ఉత్తమం. సరే, ఇప్పుడు ష్ఠ అనేది ఒక ధాతువు అని చెప్పాను. ఇప్పుడు మీరు ఏం చేస్తారో చేయండి. షహ ప్రత్యయస్య సూత్రం ద్వారా ఇత్తి సంజలు ఏమేమి ఉన్నాయి చూడండి. ఆ, ఉమ్, ధాతువు కాబట్టి ఉమ్. హలంత్యం, హలంత్యం రాదు. నతుష్మ, నా విభక్తో తుష్మాహ కదా. ఇవేమి రావమ్మా. స్టాకి ఏమీ స్థా రాదు. అనేది ఆదేశం అవుతుంది. ఆదేశాల గురించి చెప్పొద్దు, వచ్చేది ప్రత్యయ చెప్పండి. నేను సహ అడిగిన ప్రత్యయస్య అనే సూత్రం ద్వారా ఆ, ష అనేది ఇత్తు సంజ్ఞ. అంటే దేనిలో? ప్రత్యయాల్లో. ఇది ప్రత్యయం కాదు, ధాతువు అది కాబట్టి అది ఇక్కడ ఆన్సర్. ఇత్తు సంజ్ఞలు ఏమీ లేవు. అది అర్థమైందమ్మా? వచ్చేది చెప్పమని లేదు, ఇక్కడ ఈ సూత్రాన్ని అప్లై చేస్తూ ఏమైతుందో చెప్పమన్నాను కథ. అవును. ఓకే, అంటే ఏంటి? అంటే షా ప్రత్యయస అనే సూత్రం ప్రకారము ఇది ధాతువు కాబట్టి, ప్రత్యయం కాదు కాబట్టి ప్రకారానికి ఇత్తు సంజ్ఞ రాదు. అదండి, సూపర్. ఈ షకారం ఆదిగా ఉన్నా సరే, తర్వాత ఇక్కడ మనకి ప్రత్యయమే లేదు. అవును, అర్థమైందా? అప్పుడు ఇత్తి సంజ్ఞ వస్తుందా? రాదు. రాదు. అది తర్వాత విషయం. తర్వాత ఇప్పుడు మనకి అది కాదు ఇప్పుడు. ఓకే, ఫోకస్ ఏంటి? ఈ షహ ప్రత్యయస్య మీద ఫోకస్. అంటే షహ ప్రత్యయంలోనే అని చెప్తున్నది షష్ఠిలో. అంతే. ప్రత్యయస్య ఏవ మ్మ్. షకారః ఇత్ సంజ్ఞ భవతి ఇది అంతే. తత్ర వదతి. తత్కారణేన ఏతద్ ప్రత్యయం నాస్తి, తత్కారణేన అత్ర ఇత్ సంజ్ఞ నా భవతి ఇది వాక్యం. అహం కిం ఉక్తవతి? ష్ఠా ధాతు ఇది ఉక్తవతి ఖలు. సో ధాతు అర్థే ప్రత్యయస్య సూత్రः సంభవం వా న నా సంభవం? ప్రయుజ్యంతే. ఉత్తమం. ఇత్ సంజ్ఞ న సంభవం అత్ర. ఓకే, అస్తు. చుటు. నెక్స్ట్ సూత్రం ఏంటండి? చుటు. ఓకే, సో చుటు ఏమని చెప్తుంది అది? ఇప్పుడు ఏమేం క్యారీ చేసుకుంటాం? ఇక్కడ ఏమన్నా అర్థమైందా మనకి? ఏమర్థమైందో చెప్పండి. మీకు ఒక 2 అర్థమయ్యి ఉంటాయి. ఏంటది చుటు అంటే? చుటు అంటే చు అంటే చవర్గము. అది అవునా? చవర్గం ఒకటి, టవర్గం ఒకటి అని అర్థమైంది, అంతే. ఇంకేమీ తెలియదు మనకు, అవునా? సో మనం ప్రకరణం నడుస్తుంది, ఇత్ సంజ్ఞా ప్రకరణం. సో ఇత్ అని కూడా అందులో లేదు. అప్పుడు ఏం చేస్తాము? అనువృత్తి ఏమేమి తీసుకుంటాం అనువృత్తి నుంచి? ఉపదేశే ఇంకా తృతీయస్య ఇత్.
ఉమ్. ప్రత్యయస్య ఇంకా ఇత్ ఇత్ ఇంకా ఇంకోటి ఉంది. హలంత్యం మీరు చెప్పిన సూత్రమే. మీరు కాదు, ఎవరు మునిగారు చెప్పిండ్రు. హలంత్యం ఎక్కడుందమ్మా ఇందులో? లేదు టూ టా టా హలంత్యం వచ్చిందా? హలంత్యం రెండవ సూత్రం అది. చూ దాని తర్వాత చూ- ఇంకా వేరే కథలు అన్నీ జరిగినాయి. అవును. ఉమ్. చెప్పండి ఇంకా. ఆదిహి ఆదిహి ఉత్తమం. ఏంటి? ఆదిహి. ఇవి ఎక్కడుండాలి? హలంత్యం సూత్రం ఆల్రెడీ తీసేసుకుంది కదమ్మా, మళ్ళీ హలంత్యం ఎందుకు ఉంటుంది ఇది? అర్థమైందా? ఎక్కడుండాలి? ఆదిగా ఉండాలి. ఎక్కడ? ఉపదేశంలో చెప్పినటువంటి వాటిల్లో. మరి అవేవి తీసుకోవాలంట? ప్రత్యయస్య, ప్రత్యయానికి ఆదిలో ఉండాలి. అప్పుడు దానికి ఏమని పేరు? ఇత్ అని పేరు. ఇతని పేరు. ఆదిగా ఉండాలి. టవర్గ చవర్గాలు. అర్థమవుతుందా? ఉమ్? ఇప్పుడు నేనేమన్నా చెప్పినా మీరే చెప్పినరా ఇదంతా? సో అది గమనిస్తూ ఉండండి అంతే. సూత్రం మనం చూడకుండానే ఇక్కడ చూస్తూనే అర్థం చేసుకోవాలి. సో చుటూ అంటే ఏంటి? ప్రత్యయానికి ఆదిగా చవర్గ టవర్గలు ఉంటే, ఎక్కడ? వాటికి ఉపదేశంలో ఇత్సంజ్ఞ. చెప్పినటువంటి వాటికి. దానికి ఇత్ సంజ్ఞ. అర్థమైందా? ఏ, ఓకే. ఇప్పుడు సందేహం అడగాలి కవిత. అడగండి. ఇప్పుడు ఉపదేశంలో చెప్పినవి కాకుండా మనకి ప్రత్యయాలు లేవు కదా? చూపిస్తాను, తర్వాత చూపిస్తాను మీకు ఆ సందర్భం. ఓకే. పాయింట్ ని పట్టుకోండి అది. మిగతాది ఓకే. ఫస్ట్ మొత్తం కంప్లీట్ గా ఉపదేశమే కదా. నేను నిన్ననే మొన్న అడిగినాను మీకు క్వశ్చన్, గుర్తుందా? అవును. సో లాస్ట్ వీక్ అడిగి ఉంటాను. తర్వాత ఏందంటే ఇది పట్టుకోండి, మంచిగా పట్టుకోండి, అది మంచి క్వశ్చన్ అది. ఓకే. ఇప్పుడు మహర్షి ఇప్పుడు సూత్రాలు చదువుకుంటున్నాము, ప్రత్యయాలు వస్తున్నాయి, ఇదంతా ఉపదేశమే కదా, అవునా అవును. కదా? అవును. చెప్పిందంతా ఉపదేశమే. మరి అవును. ఎక్కడ ఉపదేశం కాకుండా ఉంది? అవును. ఎందుకు అలా పట్టవలసి వచ్చింది అనేది డౌట్. అది చెప్పండి, మీరే చెప్తారు. సరే, ఇప్పుడు మనం ఇంకొకటి చూసిన తర్వాత మీరు చెప్తారు. నేను ఆ సిచ్యువేషన్ ఇప్పుడే తీసుకొస్తా. ఓకే. సో ఇప్పుడు మనకి ఒక ప్రత్యయము. మీరు ఆ సూత్రాన్ని గమనించండి, ఈ సూత్రాన్ని చుట్టూనే గమనించండి. ఇందులో చూడండి ఏముంది చెప్పండి. ఉంది, లేదు, అవును, కాదు, ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి. ఓకే. నేర్చుకున్న సూత్రాలలోనే ఉన్నటువంటిది అది. చెప్పండి ఇక. ఓకే. మొత్తం ఇప్పుడు 6 వరకు, అవునా? 6 సూత్రాలను ఉపయోగించి దీన్ని ఫస్ట్ ఫోకస్ చేయండి, చుట్టూని. ఓకే. చెప్పండి. ఈ అదొక షస్సులో ప్రత్యయం, అది ఒక ప్రత్యయం. ఇదేంటి? ఒక ప్రత్యయం. ఒక షస్ షస్ అండి. ప్రత్యయము. ఓకే. ఆ, షస్ ప్రత్యయంలో షస్ ప్రత్యయం కాబట్టి ఆ, ఆ, ఫస్ట్ దేన్ని ఫోకస్ చేస్తారు? చుట్టూ. చుట్టూ. ఓకే. ఆ, ఆదిగా ఆదిలో ఆదిగా చకారం గాని చువర్గం చకారం కాదు. గాని అమ్మమ్మ వినండి, చకారం కాదు అది. షస్లో కానీ చవర్గము. రెండు ఏం లేవు చవర్గము. కాబట్టి ఏం చవర్గము లేదు, చవర్గం. చవర్గము, టవర్గం. చవర్గము లేదు. టవర్గము లేదు కాబట్టి చుట్టూ రాదు ఇక్కడ. చుట్టూ ద్వారా తగ్గు ఇత్ సంజ్ఞ ఇచ్చండి రాదు. ద్వారా లేదు. ఇత్ సంజ్ఞ లేదు. రాదు. లేదు. లేదు, ఇత్ సంజ్ఞ లేదు. ఇంకా వేరే సూత్రాలు ఏమన్నా ఉన్నాయా చూసుకోండి. చూడాలి. అనంతం ద్వారా. లశక్వ తద్దితే అనే సూత్రం ద్వారా ఇంకా మీకు అది చెప్పలేదులే, అది వదిలేయండి. అది తర్వాత ఇంకా రాలేదు కదా. ఓకే. ఇంకా ఓకే. ఆ, ఇంకా ఏముంది? షా కాదు, సకారము, సా అది ఇంకేం లేదు, షస్సే ఉండిపోతుంది కదా. అమ్మ సా ఉంది కదా, చెప్పండి. సా ఏంటి? అవిభక్తో హల్లు కుసుమ. వర్ణము అంతంగా ఉంది, ఏమంటాం దాన్ని? హలంతం. హలంత్యం అవుతుంది. కరెక్ట్. తర్వాత ఏం రావాలి? ఇత్ సంజ్ఞ వస్తుందా? సకారానికి ఇత్ సంజ్ఞ విభక్తి ప్రత్యయం వస్తుంది, కాదు కాబట్టి ఇత్ అవుతుంది. సంజ్ఞ వస్తుంది. ఇది విభక్తి ప్రత్యయం. రావాల్సి మీరు ఉండగా క్వశ్చన్ అడగాలి, ఇంకోటి అడగాలి. ఏంటది? ఇది విభక్తి ప్రత్యయం. ఇది విభక్తి ప్రత్యయం అవునా కాదా మీకు డౌట్ వచ్చినప్పుడల్లా అడగాలి. ఓకే. ఓకే. తర్వాత విభక్తి అవును. ప్రత్యయం అయితే కనుక కాదు కాబట్టి ప్రకారం లోపం జరగదు.
అదే ఇత్ సంజ్ఞ కాదు. అర్థమైందా? ఎవరు చెప్పారు? నా విభక్తౌ తుస్మాహ అనే సూత్రం మొత్తం కంప్లీట్ గా చెప్పారు. చెప్పండి. అది హల్ అనేది అంతంగా ఉంది, హలంత్యం ద్వారా ఇత్ సంజ వస్తుండగా ఇప్పుడు ఏమైంది? అది నా విభక్తౌ తుస్మాహ, ఇది విభక్తి ప్రత్యయం కాబట్టి ఏమన్నారు అక్కడ? నా విభక్తి విభక్తౌ ప్రత్యయములో తుస్మాహ. సవర్గానికి, సకారానికి, మకారానికి ఇత్ సంజ కాదు. అర్థమైందా యా. అని చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ సకారానికి ఇత్ సంజ లేదు. క్లియర్? యా. ఓకే, క్లియర్. సరే. ఇప్పుడు నేను అనంత్ గారు చెప్పండి. చెప్పండి. ఇదేంటిది? అది ఏ ప్రత్యయం? అది ఏది? సుప్రత్యయం. 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 సో ఇది ఒక విభక్తి ప్రత్యయం. ఉమ్. సరే, ఇప్పుడు విభక్తి ప్రత్యయం అని కాదనుకోండి. ఓకే, అదొక ఓకే. ప్రత్యయం, విభక్తి ఓకే. ప్రత్యయం కాదు. సరే, ఉమ్. ఇప్పుడు చెప్పండి దాంట్లో ఏమేం చేస్తారు? ఉకారానికి ఇది అనునాసిక ఉపదేశంలో ఉన్నదా లేదా, కనిపిస్తుందా లేదా మీకు చూడండి. ఉమ్, ఉపదేశంలో కనిపిస్తుందా లేదా అని చూడమంటారు. ఉమ్. ఉన్నది. ఉపదేశాలలో కూడా ఉన్నది. ఊ అనేది ఉపదేశ అజనన ఇందులో విభక్తి ప్రత్యయమా కాదా అని చెప్పాలి. వినండి వారు చెప్పేది వినండి ఒక్క నిమిషం. ఊ అనేది ఉపదేశ అజననాస్కి ఇత్తు కాబట్టి ఇది ఉపదేశంలో ఉందని చెప్పాలి. సో ఇప్పుడు ఏంటి? ఉపదేశంలో ఉంది అంటే అనునాసిక అచ్చు కనిపిస్తుంది కాబట్టి ఉపదేశంలో ఉంది. ఏంటది? అనునాసిక అచ్చు ఉంది కాబట్టి ఉపదేశంలో. ఈ ప్రత్యయం అనేది మనకు కనిపిస్తుంది. మనకి ఏంటి అందులో ఉంది, ఉపదేశాలలో, పంచోపదేశాలలో ఉంది. పంచోపదేశాలు ఏంటి గుర్తున్నాయి ఎవరికి? అందరికి ఐదు అనాది గణపాఠము అవన్నీ చెప్పారు కదా. అదాగా ఒలిం. ఉనాదికి ఉనాశ్లోకం, లింగ సంకరము, ధాతు పాఠ గణపాఠము, గణపాఠ గుణాది కోసం లింగానుశాసనం. అదాగా ఉలిం. ఓకే, అనంత్ గారు చెప్పండి అది. సో ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు మనకి ఉపదేశ అనేది నాస్తిలో ఉంది కాబట్టి ఇది ఉపదేశంలో ఉన్న ప్రత్యయం అయింది కాబట్టి ఇప్పుడు ఆ ఒకారానికి ఇత్సంజ్ఞ వస్తుంది. ఇది విభక్తి ప్రత్యయమా అని తెలియాలి. ఇప్పుడు నేను కాదని చెప్పాను, ఒక క్షణం కాదనుకోండి. కాదనుకుంటే దీనికి అప్పుడు అమ్మో కాదనుకుంటే ఇంకొంపలు అంటుకుంటే ఏం ఉండదా అక్కడ. సరే, ఇప్పుడు ఫస్ట్ నాకు చెప్పలేదు, ఇంకా కంప్లీట్ చెప్పలేదు మీరు. ఆ ఉకారానికి ఇత్తు సంజ అని చెప్పారా? చెప్పారా? ఓకే, ఉపదేశ. సో ఇప్పుడు అయితే ఇప్పుడు మనకి ఏం మిగిలింది? సకారం మిగిలింది. ఇంకా అది ఎట్లా అనేది ఇంకా చెప్పుకోలేదు. సరే, ఇప్పుడు ఈ సకారం ఒకటి ఉంది. ఇప్పుడు అది విభక్తి ప్రత్యయం కాదన్నాను. ఓకే, కాదన్నాను కాబట్టి మళ్ళీ ఏం చేస్తారు? దాన్ని కూడా ఇత్సం చేసేస్తారు. ఎలా చేస్తారు? హలంత్యం ద్వారా. అయితే వినండి, ఇది ఉపదేశమా? ఇప్పుడు ఉపదేశంలో ఇలాంటిది ఉందా మనకు? అర్థమైందా? ఇది నువ్వు ప్రాసెస్ చేసిన తర్వాత నీకు వచ్చినటువంటి ప్రోడక్ట్ అది. అర్థమైనా? ఉపదేశం అంటే ఏంటి? ఫస్ట్ లో, ఆదిగా, ఔత్సర్గికములో. అర్థమైనా? ఔత్సర్గిక రూపమే ఉపసర్గ రూపం, ఉపదేశ రూపం. అర్థమైనా? ప్రాసెస్ చేసిన తర్వాత మనకి మిగిలిన వాటిని పట్టుకొని వచ్చి మళ్ళీ ఉపదేశం అనుకుంటే ఎలా? అది ఉపదేశం కాదు. అర్థమైనా? క్వశ్చన్ ఆన్సర్ ఇచ్చారు. వెరీ వెల్, థాంక్యూ. సో అందుకే నేనేమన్నాను, విభక్తిగా పాడుకోకండి ఇప్పుడు ఒక్క క్షణం అన్నాను అనమాట. ఎంత బ్యూటిఫుల్ గా చెప్పారండి. అదే. సరే, ఇప్పుడు మనకి చుటు అనే సూత్రం మీకు అర్థమైంది కదా. ఇంకా నేను ఒక 2-3 ఉదాహరణలు ఇస్తాను, చెప్పండి. ఈ జస్ గురించి మళ్ళీ ఒకసారి చెప్పరా? కొంచెం బయట పోయినా ఒక్క నిమిషం. ఓకే, సో చుటు అనేది ఎవరు చెప్తారు? మన దాంట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా చెప్తారా? చుట్టూ అంటే ఏం చెప్పాలంటే ఏం చెప్పమంటారు? చుట్టూ అనేది ఒక సూత్రము. ఒక సూత్రము. ఒక సూత్రము. దేనికి సంబంధించిన సూత్రము? ఇత్సంజ్ఞకు సంబంధించిన సూత్రం. ఇత్ సంజ్ఞా సూత్రం. ఇది ఏం సూత్రం? అది ఇత్సంజ్ఞా సూత్రము. ఇత్ సంజ్ఞా సూత్రం. ఓకే, మునిగారు మీరు కూడా ఆన్సర్స్ ఇస్తూ ఉండండి. మీరే ఇవ్వండి, యాక్చువల్ గా వారికి అర్థం తెలియదు కదా, సో మీరే ఇవ్వండి. ఇది చుట్టూ అనేది ఇత్ సంజ్ఞా సూత్రం కదా. అయితే ఇప్పుడు చుట్టూలో మనకి ఏం చెప్తున్నారు? తెలిసిందేముందో అది చెప్పండి ఫస్ట్. ఏం కనిపిస్తుంది మీకు? ఏం అర్థమైంది? ఇందులో ఏముంది అక్కడ?
ఉన్నది చెప్పండి, లేనిది ఏది పట్టుకు రాకుండా జస్ట్ అందులో చూస్తుంటేనే మీకు ఏమర్థమైంది. టూ ఉందని అర్థమైంది. కదా, చూ అంటే ఏంటి మరి? అది మునిగారు టూ అంటే చెప్పాలి. సకారం ఆహా. అంటే చవర్గము. చవర్గం వెరీ గుడ్, ఏంటి? వెరీ గుడ్, వెరీ గుడ్. చవర్గం అంతా చవర్గం అంటే 5 అక్షరాలు. ఇది 2 అంటే ఐదు. ఆ, చవర్గం. టవర్గం. సో అంటే ఏం చెప్తున్నారు? ఏం చెప్పట్లేదు, చవర్గం టవర్గం అన్నారు అంతే. ఆ, ఓకే, అంతే. ఏం చేయాలో మనకేం తెలీదు, తెలుసా? అవును, తెలియదు. తెలియదు. ముందా కథ జరగలేదు, వెనక ఉంది, వెనక కొంచెం హిస్టరీ ఉంది, అవునా? ఓకే, ఆ హిస్టరీని చూసుకుంటామా లేదా? చూసుకుంటాం. తీసుకుంటాం. చూసుకుంటాం. ఓకే, అందులో ఏం హిస్టరీ మనకి ఇక్కడ పట్టుకొచ్చుకోవాలి చెప్పండి ఇక. ఈ చవర్గం టవర్గం దీనికి పూర్వం ఏం సూత్రం వచ్చింది? తిరిగి ఆ, చుట్టూ. షహ ప్రత్యయస్య ఏమొచ్చింది? సహ ఆ ప్రత్యయస్య. ఆ, అంటే ఇప్పుడు మనం ఏం తీసుకోవాలి ఇక్కడ? షహ ప్రత్యయస్య ప్రత్యయంలో అని తీసుకోవాలి. ప్రత్యయం అనేది తీసుకోవాలి, ప్రత్యయస్య ప్రత్యయస్య అనేది తీసుకోవాలి. ఓకే, ఆ. క్లియరా? అవునండి. నెక్స్ట్ ఇంకా ఈ ప్రత్యయం సరే, దానికి పూర్వంలో షహ ప్రత్యయస్య కథ అయిపోయిందిగా, దానికి పూర్వంలో ఇంకేముంది? అది ఆదిరీటుడవః. ఈటుడు అవి వేరేవి, దాని కథ అయిపోయింది అక్కడ. ఆది అనేది అవసరం మనకు, అర్థమైందా? అవును. ఆది. ఇంకా ఇంకా దీనికి ఏమైనా ముందుందా? ఇత్ ఎత్. వెనకాల. ఇంకా వెనకాల వెళ్తూ ఉండాలి, పైకి పైకి వెళ్తూ ఉండాలి వెనుకకి. సో ఎత్. ఇంకా ఎక్కడంటే అక్కడ పనిచేస్తుంది ఇదంతా కథ. ఉపదేశే ఉపదేశే. ఉపదేశ జననాస్కిత్. ఉపదేశే అంతే ఇక, ఆ సూత్రం నుంచి ఉపదేశే. ఓకే, ఉపదేశే జనునాసిక ఇత్తు నుంచి ఉపదేశే తెచ్చుకున్నాము. తర్వాత ప్రత్యయస్య ఎక్కడి నుంచి పట్టుకొచ్చాము? ప్రత్యయస్య ఆ ప్రత్యయమైన సూత్రం నుంచి. షహ ప్రత్యయస్య నుంచి. తర్వాత ఆది ఎక్కడి నుంచి పట్టుకొచ్చాము? ఆదిరీటుడవః. ఆదిరీటుడవః. ఉపదేశ. తర్వాత ఉపదేశే. ఇత్ ఎక్కడి నుంచి? ఉపదేశే కాదు, ఉపదేశే. ఆదిరీటుడవః నుంచి ఆది. అజనునాసిక ఎత్తు. అజను ఉపదేశే జనునాసిక ఇత్ స్టార్టింగ్. అర్థమైందమ్మా? మేడం లెసన్ 2 minutes కి వచ్చేసాం. అవునండి, చూస్తున్నాను. కవిత సో, ఓ ఇవన్నీ- పని చేద్దాం కవిత. ఆ, శాంతి పాఠం చెప్పేసి చెప్పుకుందాం. ఇంకా మీరు Yeah. టక్కన వెళ్ళిపోతే శాంతి. అవునవును, యా. సో చెప్పండి. పృథివీ శాంతి పాఠం. శాంతిరంతరిక్షగం శాంతిర్యౌ శాంతిర్దిశ శాంతిరవాంతర దిశ శాంతిరగ్ని శాంతిర్వాయు శాంతిరాదిత్య శాంతిశ్చంద్రమా శాంతిర్నక్షత్రాణి శాంతి తాప శాంతిరోషధయ శాంతి శాంతిర్వనస్పతయ శాంతిర్గౌ శాంతిరజా శాంతి రశ్వ శాంతి పురుష శాంతిర్బ్రహ్మ శాంతి బ్రాహ్మణ శాంతి శాంతిరేవ శాంతి శాంతిర్మే అస్తు శాంతి. ఓం నమస్తే అండి అందరికి, ధన్యవాదాలు అనంత్ నమస్తే గారు. అండి. నమస్తే ఓం అండి. నమస్తే అండి, అనంత్ ధన్యవాదాలు. గారు, మీరు చెప్పినటువంటి మంత్రం ఏ వేదంలో ఉన్నది? యజుర్వేదం. యజుర్వేద మంత్రం. మనం చెప్పుకునేది ఏంటి ముని గారు? దేవశాంతి యజుర్వేదం. చెప్తుంటాం చూడండి, అది ఋగ్వేదంది. ఋగ్వేదం. సో ఇది యజుర్వేదం. అవును. మీరు ఆ స్వరాలు మారితే అంతేనండి. మంత్రం కూడా మారిపోయింది, టోటల్ గా మారుతుంది అది. అవునా? మ్మ్. ఓకే. ఉంది. ఓకే, చెప్తాను, మీరు మళ్ళీ రండి ముని గారు. ఆల్మోస్ట్ అయిపోయింది ఓకే. అక్కడ. అందరూ రండి, వస్తే ఇక్కడ యాక్చువల్గా ఈ చుట్టూది ఒకటి చెప్పేసుకుని అనుకున్నాను, కంటిన్యూ అయిపోతుంది. చేద్దాం కవిత. కట్ అయిన తర్వాత చేయండి. యా, కంటిన్యూ చేద్దాం, అది ఇంకొక సూత్రం చెప్పేసుకుంటే అయిపోతుంది ప్రకరణం. యా, ఇది కట్ చేద్దాం మనమే.